తెలంగాణ పాడి రైతులకు ఆర్థికంగా మరింత తోడ్పాటును అందించేందుకు తెలంగాణ విజయ డైరీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణ పాడి రైతులకు ఆర్థికంగా మరింత తోడ్పాటు అందించేందుకు తెలంగాణ విజయ డైరీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ నల్లకుంటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ ప్రతాప్ రెడ్డి, తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి MOUపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ విజయ డైరీకి అనుబంధంగా ఉన్న రైతులకు సులభతరమైన రుణ సదుపాయాలు అందించనున్నారు. అలాగే కొత్తగా డైరీ యూనిట్లు ఏర్పాటు చేసుకునే రైతులకు అవసరమైన రుణాలు, పాడి పశువుల కొనుగోలు, డైరీ అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరికరాల ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. ఈ భాగస్వామ్యంతో పాడి రైతుల ఆర్థిక స్థిరత్వం పెరగడంతో పాటు రాష్ట్రంలో పాల ఉత్పత్తి, డైరీ పరిశ్రమ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సభ్యులు ప్లస్ విజయ డైరీ సంస్థ సభ్యులు ఇద్దరు కలిసి అవుట్ రీచ్ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది. దీని ద్వారా అంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి గ్రౌండ్ లెవెల్లో సో వాళ్ళను యాక్చువల్గా డైరీ యాక్టివిటీస్ చేపట్టడానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సో మా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తరఫున పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తూ తర్వాత విజయ డైరీ వాళ్ళు కూడా యాక్చువల్గా అంటే మాకు బ్యాంకర్స్కి ఏంటంటే రీపేమెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో వాళ్ళు యాక్చువల్గా విజయ డైరీ హెల్ప్ అస్ యాక్చువల్లీ ఇన్ గెటింగ్ అవర్ రీపేమెంట్. సో ఇది ఇద్దరికి రెండు సంస్థలకి విన్-విన్ సిచ్యువేషన్. డెఫినెట్గా ఈ MOU ద్వారా సబ్స్టాన్షియల్గా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తిని సబ్స్టాన్షియల్గా గణనీయంగా పెంచడానికి రెండు సంస్థలు సహాయపడతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయాన్ని యాక్చువల్గా ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం అంతటా అంటే రైతులు కానీ లేకపోతే ఇతర యాక్చువల్గా పారిశ్రామిక ఔత్సాహికులు కానీ లేకపోతే స్వయం సహాయక సభ్యులు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డైరీ రుణాలు యాక్చువల్గా పొంది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా వాళ్ళు వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటూ అట్లనే తెలంగాణ స్టేట్ సెల్ఫ్ సస్టైనబిలిటీ మిల్క్ ప్రొడక్షన్ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.